జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో అమలు చేయడం జరిగింది. చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధం అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పినట్టునే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనుకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు. నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది. ఏమంటున్నాడు? సిద్ధమని సమాధానం చెప్పమంటున్నా. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? బాబాయిని చంపినట్టు ఇంకెంతమంది చంపడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే దళితుల తాలూకా జీవితాలతో ఆడుకొని డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఒక్క రోడ్డు కూడా వేయకుండా సామాన్యుల ప్రాణాలతో ఆడడానికి సిద్ధంగా ఉన్నావా? మందు మీద వ్యాపారం చేసి ఆడపడుచుల తాలూకా తాలిబట్లు తెంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యువతి యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు, ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో దౌర్జన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశాయి. ఈ చీకటి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ వెలుగులలోకి రావాలనంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి కోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసికట్టుగా చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ దీపం వెలిగించాలని, ఒక నూతన ఉత్సాహంతో ముందుకు నడిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనుగుణంగానే 99 మంది అభ్యర్థుల్ని మనం నిన్న ప్రకటించాం. ప్రకటన చూసిన తర్వాత మీరందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ కుర్చీలు వాళ్ళే మడత పెట్టుకొని ఇంటికి వెళ్లే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే 99 సీట్లకే ఏ రకంగా భయపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. మనం అనౌన్స్ చేసినప్పుడు నంబర్లు పెట్టాం. 1వ నంబరు ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం, 2వ నంబరు ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లిస్టులో 1, 2 ఉండవు. A1, A2, A3, A4 అలా A175 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గజదంగలు ఎంతమంది ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్జన్యకారులు ఎంతమంది ఉంటే, దోపిడీదారులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు ఇవ్వడానికి వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మనం అందరం కూడా మోసపోయాం. శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం మోసపోయాం. ఈ రోజు మీరు చూస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో, అసహందలవలస నియోజకవర్గంలో ఎంతో మురిసిపోయి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓట్లేశారు. అదే రకంగా ఒకరు స్పీకర్ గా ఉన్నారు, మరొకరు మంత్రిగా ఉన్నారు. ఈ రోజు ప్రపంచాన్నే జయించే శక్తిగా మాట్లాడుతుంటారు. కనీసం ఒక 10 కిలోమీటర్ల రోడ్డు కూడా ఈ రోజు వేయించుకోలేకపోయారనంటే ఎంత దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రం, ఈ జిల్లా ఉందో ఒక్కసారి మనం అందరం గమనించాలి.